తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరన్నా? చెన్నకేశవులన్న. ఏం చేస్తారండి? మేము వ్యవసాయం. ఎంత ఉంది? పొలం ఎంత ఉంది? మాకు 5 ఎకరాలు ఉంది. మంచిగా ఉన్నదా నీరు కానీ? బోర్డు ఉండే బోర్ల ద్వారానే పండిస్తాం మేము. ఏ పంటలు వేసారు? వరి కందిలు వేస్తాం. గిట్టుబాటు ఉందా? ఇక గవర్నమెంట్ ధర ఉంది, ఆ ధర ప్రకారం వెళ్ళిపోతున్నాం. వరి వేసారా? వరి అయిపోయింది. వేసాం వరి. వరికి రేటు మంచిగా ఉన్నదా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే. ఇప్పుడు ఎట్లుందో తెలియదు, మరి మొదలు ఎట్లయితే. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. అసెంబ్లీలో ఎవరికి ఓటేశారు? మేము బీఆర్ఎస్కి. బీఆర్ఎస్కి వేసారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎవరికి వేస్తారు? ఏ పార్టీకి వేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ మనము శాంతకుమార్ సార్ నిలబడతాడని అంటున్నారు. ఎక్కువ ఇక్కడ టాకెటంగా శాంతకుమార్ సార్కి ఎక్కువ ఉంది. ఆయనకు బీసీ ద్వారా జనాలు ఇక్కడ ఉన్న ఉమ్మడి మన పలమూరులో బీసీ నినాదం ఎక్కువ జరుగుతుంది. అది మన కోడంగల్ కాన్స్టిట్యూన్సీలలో మేము బీసీలం ముదిరాజులం ఎక్కువ ఉన్నాము. ఆయనకిస్తే మా బీసీలది ద్వారా ఐకమత్యం ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే శాంతికుమార్ గారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ గెలిచే అవకాశం ఉందా ఇక్కడ? అప్పుడు ఆయన టికెట్ ఇచ్చిన తర్వాత మనం అప్పుడు మీటింగ్లు పెట్టి బీసీల నినాదంతో అందరు ఏకమత్యం అయ్యి పోరాడుతాం. అప్పుడు బీసీ ఓట్ బ్యాంక్ బలంగా ఉన్నదా? బలంగా ఉంది. బీసీ ఐకమత్యం అనేది ఇప్పుడు వస్తుంది. కన్ఫర్మ్గా బీసీలు ఏకమవుతారు. ఇప్పుడు మీ దాంట్లో ఉన్న కులాలు కానీ ఉప కులాలు అన్నీ కూడా ఒక తాటి మీద వచ్చే అవకాశం ఉందా? కన్ఫర్మ్ వస్తుంది. కన్ఫర్మ్. ఓకే. ఇప్పుడు రెడ్డిలకు ఐకమత్యం ఉన్నప్పుడు మా బీసీలకు ఎందుకు ఐకమత్యం లేకుంటుంది? అలాంటిది ద్వారానే మేము ఇప్పుడు ఐకమత్యం అనేది చాలా పకడ్బందీగా చేద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడే టాకింగ్ చాలా ఎక్కువ. ఇప్పుడు గతంలో ఉన్న ఎంపీలు మీ జిల్లాని డెవలప్ చేశారా? ఎవరు ఏం చేయలేరు, అయ్యారు కానీ ఎవరు ఇక్కడ అనేది ఎవరు ఎక్కువ పట్టించుకోలేరు. ఓకే. ఇప్పుడు శాంతికుమార్ గారు అందుబాటులో ఉంటారా? ఇప్పుడే ఉంటున్నాడు, అప్పుడే ఎందుకున్నాడు? గెలిచిన తర్వాత ఎందుకున్నాడు? ఇప్పుడే ప్రజల్లో మంచిగా తిరుగుతున్నాడు అతను. అప్పుడు గెలిచినాక ఇంకా బాగా చేస్తాడని నమ్మకం ఉంది. ఇప్పుడు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన? ఇప్పుడు ప్రజల్లో తిరుగుతుంటాడు, పెళ్ళిళ్ళకు కానీ తిరుగుతుంటాడు. మళ్ళంటే చిన్న ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అటెండ్ అవుతాడు. అన్నిటికీ సేవ అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఇస్తేనే జర బాగుంటుంది బీసీ దాంట్లో, మా దాంట్లో. ఇప్పుడు ఆయన ఆర్థిక సాయం ఏమైనా చేస్తారా? ఇప్పుడు ప్రజలు అందుబాటులో ఉన్నప్పుడు ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు అందుబాటులో ఉంటారా? చేస్తున్నాడు, అతను చేస్తున్నాడు. ఇప్పుడు పెళ్ళిళ్ళకు చావులకు తిరుగుతారా? పెళ్ళిళ్ళకు చావులకు వస్తాడు. పెళ్ళిళ్ళకి వెళ్తే ఆర్థిక సాయం అతను చూసిన కాడికి ఆయన ఇస్తాడు. అట్లా మొత్తం జిల్లా మొత్తం తిరుగుతుంటాడు అతను. ఇప్పుడు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది శాంతికుమార్కి ఇక్కడ లోక్సభ? అంటే మామూలుగా ఎంత మెజార్టీ వస్తుంది ఆయనకి? ఇక్కడ 50,000 మీనే జెట్ వస్తుంది. ఈజీగా 50,000 మీనే జెట్ దాటేస్తుంది. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి ఓవరాల్గా తెలంగాణలో? బీజేపీకి అని మొత్తం అని చెప్పలేను, మేము చెప్పలేము కదా. మా కాన్స్టిట్యున్సీ ఇక్కడ కాడికి చెప్పగలుగుతా, అందరూ అనేది నేను చెప్పలేను కదా. ఇప్పుడు మోడీ హైట్రిక్ కొట్టే అవకాశం ఉందా? మళ్ళీ మోడీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందా? ఆయన అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉంది. కాంగ్రెస్ వస్తుందా పైన కాంగ్రెస్ ఏం రాదు. ఎందుకు రాదు? కాంగ్రెస్ రాహుల్ గాంధీ తిరుగుతున్నాడుగా. ఇప్పుడు మన మోడీ సారు అన్ని విధాలుగా బాగా చేస్తున్నాడు కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అయోధ్య రామ మందిరం నిర్మాణం ఓపెన్ చేశారు. బాలరాముని ప్రతిష్ఠించారు కదా విగ్రహాన్ని. మంచిగుందా? మంచిగా. ఎన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉన్న రామ మందిరం ఇప్పుడు మన మోడీ గారు అన్ని విధాలుగా అభివృద్ధి చేసి స్థాపన చేసిండు కాబట్టి మంచిగా ప్రజల్లో స్పందన మంచిగా ఉంది.